డిఎస్సిలో అన్యాయం జరిగిందని ప్రతిపక్షము ప్లస్ డిఎస్సి అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వము చాలామందికి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ సరిగా చేయకుండా దొంగ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి జాబులు ఇచ్చింది అని చెప్పేసి అది వాళ్ళ నిరసన. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధం. మరొకటి, ఉద్యోగాలు పొందిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఉద్యోగ చట్టానికి వ్యతిరేకిస్తూ మీరు ఇటువంటి నిరసనలు తెలపకూడదు. మిమ్మల్ని ఒక్కరినని పాయింట్అవుట్ చేసి ఎవరు పేర్లు చెప్పో పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు వచ్చి నిరసన తెలపచ్చు. మిమ్మల్ని అందరినీ అనడం లేదు. తప్పు చేసి తప్పుడు సర్టిఫికేట్లు పెట్టిన వాళ్ళు మాత్రమే ఇలా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ రోడ్డు మీదకి నిరసన వచ్చి తెలుపుతున్నారు. రేపు ప్రభుత్వం మారితే ఉద్యోగ నిబంధనల చట్టాన్ని ఉల్లంఘించారు వీళ్ళనేసి చాలామందిని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. జాబ్ వచ్చి కూడా 5 ఏళ్ళు కాకముందే సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి రాజకీయ రుచులోకి జాబు పొందిన మీరు రాకూడదు. నిజాయితీగా జాబు పొందిన వాళ్ళు మీరు రాకూడదు. రాకుండా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. లేదా సస్పెండ్కి గురయ్యే అవకాశాలు 100% ఉంటాయి. ఐఏఎస్ ఆఫీసర్లే వదలలేదు, టీచర్స్ని మిమ్మల్ని ఎందుకు వదులుతారు? గుర్తుపెట్టుకోండి. ఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు చంద్రబాబు గారు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి సస్పెండ్ చేసి పక్కన పెట్టున్నారు? జాబ్ గమ్మున ఖాళీ ఇంట్లో కూర్చోండారు ఐఏఎస్ ఆఫీసర్లు. అంతే పరిస్థితులు చాలామంది పరిస్థితి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు రాజకీయ విమర్శలకి రాజకీయ సపోర్ట్కి దిగకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి.